నమస్తే అన్న. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నావు అన్న? చూస్తున్నాను. వారం రోజుల నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందండి. కానీ ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే రోహిణి టాప్ 5 లోకి వెళ్తాది అనుకున్నాను. మేబీ రోహిణి మిస్ అయిపోయినట్టు అనిపించింది నాకు. ఫస్ట్ టైం ఆమె దాంట్లో రావడం, నామినేషన్ లో రావడం వల్ల ఏమో కొంచెం ప్రేక్షకులు ఎక్కడో మిస్ ఫైర్ అయిందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి నబీల్ గానీ, ప్రేరణ గానీ, అవినాష్ పక్కన పెడితే అండ్ గౌతమ్ సరంగా పుంజుకోవడం, అది కాకుండా అవినాష్ టాప్ 5కి వెళ్ళడం ఎక్కడో మన ఈమెకి దెబ్బ కొట్టినట్టు అనిపించింది రోహిణికి. ఇంకా మనం అనుకున్నాం యాజ్ యూజువల్ మన విష్ణుప్రియ అలాగే వెళ్ళిపోతుంది. విష్ణుప్రియ కంపల్సరీ టాప్ 5 లోకి వెళ్ళింటే బిగ్ బాస్ ఫేక్ అనేవాళ్ళు. ఎందుకంటే ఏం గేమ్ ఆడలేదు, లాస్ట్ పృథ్వీగానే ఆడింది. అది కాకుండా విష్ణుప్రియ కొంచెం బాధ ఏం లేదు. విష్ణుప్రియ టాప్ 5కి వెళ్తే జెన్యున్ గానే నబీల్ కి అండ్ మన ఎవరు గౌతమ్ వీళ్ళు ఎక్కడో ఫెయిల్ అయ్యేవాళ్ళు అనిపించింది. కానీ నబీల్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు జెన్యున్ గా ఆడుతున్నారు కాబట్టి నబీల్ ఫేరే. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం విష్ణుప్రియ వెళ్ళిపోవడం ఫేరే అనిపించింది బై. ఓకే బ్రదర్, మన నిఖిల్ మీరు టాప్ 1 లో ఎవరు అనుకుంటున్నారు? టాప్ 1 లో నిఖిల్ 100%. మీరు కావాలంటే నెక్స్ట్ టాప్ 1 వచ్చాక వేసుకోండి నా వీడియో. కంపల్సరీ చెప్తున్నాను. నిఖిల్ లో బెస్ట్ క్వాలిటీ ఏంటి, వర్స్ట్ క్వాలిటీ ఏంటి? నిఖిల్ లో బెస్ట్ క్వాలిటీ నేను ముందు నుంచి చెప్తున్నా, ధోని గారి మాదిరి కూల్ గా ఉంటున్నాడు. ఎక్కడ యాక్షన్ చూపించాలో, ఎక్కడ రియాక్షన్ చూపించాలో చూపిస్తున్నాడు. కాబట్టి మిస్టర్ కూల్ గానే మొత్తం గేమ్ ఆడాడు. ఎక్కడో లాస్ట్ లో గౌతమ్ తో కొంచెం మళ్ళీ సారీ చెప్పాడు. కాబట్టి కొంచెం కూల్, చాలా గేమ్ పరంగా కానీ మళ్ళీ నాగార్జున గారు కానీ హౌస్ మ్యాన్ కానీ అందరితో బాగా ఆడారు. కాబట్టి నిఖిల్ టాప్ 1 లో ఉంటాడని అనుకుంటాను నేను. ఓకే అన్న, నిఖిల్ లో మైనస్ పాయింట్ అంటే ఏం చెప్తాను? నిఖిల్ లో మైనస్ పాయింట్ అంటే నాకు తెలిసినంత వరకు కొంచెం ఫ్లిప్ అవుతాడు. కొంచెం అమ్మాయిల విషయంలో ఎక్కడో ఫ్రెండ్లీగా ఇస్తే అందరూ హగ్గులు మాస్టర్ అని పేరు పెట్టారు ఆయనకి. కొంచెం అదొక్కటి తప్ప నిఖిల్ ఇంకేం లేదు. అందరితో క్లోజ్ ఉండాలని ఆయన కోరుకునే వ్యక్తి హౌస్ మేట్స్ లో నిఖిల్ ఒక్కడే అనుకుంటున్నాను నేను. గౌతమ్ నిఖిల్ కి పోటీ అంటున్నారు. గౌతమ్ గేమ్ ఎలా అనిపించింది? కానీ నాకు గౌతమ్ టాప్ 2 వస్తారు అనుకుంటున్నాను. కానీ నాకేమో ప్రేరణ వస్తే టాప్ 2 లో బాగుంటది ఒక లేడీ కంటెంట్ కానీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పోయినసారి శ్రీముఖి గారు, రాహుల్ గారు కొంచెం జస్ట్ మిస్ అయ్యారు శ్రీముఖి గారికి. ఈసారైనా ప్రేరణ, నిఖిల్ వీళ్ళ మధ్యలో ఎవరొకరు కప్ వస్తే, ఎందుకంటే ఫస్ట్ నుండి ఉన్నారు కాబట్టి వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు జస్ట్ అన్ని చూసే వచ్చారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని వచ్చారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం నిఖిల్, ప్రేరణ, నబిల్ వీళ్ళు ముగ్గురులో ఎవరికొకరికి కప్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నబిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నబీల్ స్టార్టింగ్ నుండి జెన్యున్ గా ఆడాడు. ఎక్కడో కొంచెం మధ్యలో పృథ్వీకి సపోర్ట్ చేయడం వల్ల ఫ్లిప్ అవ్వడం జరిగింది. మళ్ళీ గేమ్లలో కూడా తడబడ్డాడు. మళ్ళీ ఎక్కడో కన్ఫ్యూజన్ లో జల్లి అది గంట కొట్టడం కొంచెం మైనస్ అనిపించిన జెన్యున్ గా ఆడుతున్నాడు. కాబట్టి నబీల్ ని ప్రేక్షకులు టాప్ 5 లో ఉంచడం జరిగింది అనుకుంటున్నాను. నబీల్ ఇంత లాంగ్ వచ్చాడంటే అతనిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? గుడ్ క్వాలిటీస్ అందరితో ముందు నుంచి అందరితో హ్యాపీగా కలిసి తన గేమ్ మటుకే ఆడడం, ఎవరి విషయంలో జోక్యం చేసుకోవడం ఉండేది కాబట్టి అందరికి నచ్చింది. కానీ ఎక్కడో లాస్ట్ వీక్స్ లో అందరి విషయాల్లో జోక్ చేసుకోవడం వల్ల కొంచెం గేమ్ లో కూడా కన్ఫ్యూజ్ అవడం వల్ల కొంచెం ఎక్కడో ఫ్లిప్ అవ్వడం జరిగింది. కానీ విష్ణుప్రియ అండ్ రోహిణి వీళ్ళకన్నా తక్కువ ఉన్నారు కాబట్టి మన నబీల్ కి టాప్ 5 ఛాన్స్ వచ్చిందండి. ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ సూపర్. అదే లేడీస్ లో ఆమె ఒక్కడే మిగిలింది కాబట్టి ఇంకా టాప్ 5 లోకి వెళ్ళింది కాబట్టి జెన్యున్ గా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కప్ కూడా వస్తే నిఖిల్, ప్రేరణ మధ్య బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రేరణలో గుడ్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తాను? ఇంతలో వచ్చింది కదా ప్రేరణ కూడా జెన్యున్ పర్సన్. నాగార్జున గారి ముందు కూడా చాలా డేర్ అండ్ డాష్ గా ఆడింది. అందరూ ఎవరు గెస్ట్ వచ్చినా కూడా చాలా బాగా రిసీవ్ చేసుకునింది. కాబట్టి ప్రేరణ ఇది బెస్ట్ అనుకుంది. ఓకే అన్న, ఇప్పుడు ముక్క అవినాష్ గురించి ఏం చెప్తాను? ముక్కు అవినాష్ కామెడీ పరంగా చాలా హైలైట్ ఇస్తాడు. సీజన్ 8 కి ప్రాణం పోసాడు. కానీ టాప్ 5 లో వెళ్ళడం కూడా జెన్యున్ అనిపించింది నాకు. ఓకే అన్న, ఇప్పుడున్న టాప్ 2 అంటే మీరు అన్న ప్రకారం అయితే గౌతమ్ అండ్ నిఖిల్ అంటున్నారు కదా. ఓకే, గౌతమ్ అండ్ నిఖిల్ అనుకుంటున్నారు బయట. నా ప్రకారం నిఖిల్ అండ్ మన ప్రేరణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే అన్న, మీకు గౌతమ్ లో నచ్చిన బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారన్న? గౌతమ్ లో అంటే అతను కొంచెం ఏదో అరుస్తే గేమ్ ఆడేటని అనిపిస్తుంది. కానీ ఎక్కడో మనోడు ఎదుటి వారిని ఫ్లిప్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది నాకు, అంతే. గౌతమ్ గేమ్ లో ఇన్ని రోజులు వచ్చాడు అంటే అతన్ని చూసి నేర్చుకోవడానికి ఏముందన్న? నాకు తెలిసిన వరకు ఏమీ లేదు అనుకుంటున్నాను. నిఖిల్ చూసి నేర్చుకోవడానికి నిఖిల్ ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎక్కడ ఎవరితో మాట్లాడాలో అవన్నీ జెన్యున్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి ఇందాక వచ్చాడేమో అనుకుంటున్నాను. ప్రేరణలో ఏం చూసి నేర్చుకోవాలనుకుంటున్నాను? ప్రేరణ కూడా అందరి ముందర ఒక మాట బయట ఒక మాట కాకుండా తనకి ఏమనిపిస్తుందో అది నాగార్జున గారైనా సైతం వాక్ చాతుర్యంతో చాలా మందికి ఆకర్షించుకునింది. అది కాకుండా ఎక్కడ స్మైల్ తో అందరు మొత్తం కవర్ చేసింది. కాబట్టి ప్రేరణ ఇస్ గుడ్ అనుకుంటున్నాను. ముక్కు అవినాష్ కామెడీ పరంగా గేమ్స్ కూడా లాస్ట్ లో ఆడి తన హార్డ్ వర్క్ తోనే గెలుచుకున్నాడు. కాబట్టి సీజన్ 8 వివెక్షన్ పాస్ అతను కూడా రిజర్వ్ అనుకుంటా. కానీ టాప్ 5 వరకు ఉంటాడేమో అనిపిస్తుంది నాకు, అంతే. ఇప్పుడు లాస్ట్ లో ప్రేరణ గురించి, నబీల్ గురించి ఏం చెప్తారు? నబీల్ కూడా ముందు నుంచి జెన్యున్ గా ఆడుతున్నాడు కాబట్టి నబీల్ పర్ఫెక్ట్ గా టాప్ 5 లోకి రావడం చాలా హ్యాపీ అనిపించింది అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఈ సీజన్ లో మీకు బిగ్ బాస్ నుంచి నచ్చిన బెస్ట్ ఏంటి అండ్
ఇది కొంచెం మార్చుకుంటే బిగ్ బాస్ బాగుంటుందని మీరు ఏమన్నా సోది ఎక్కువ అయిపోయింది ఆ బిగ్ బాస్ లో. లాస్ట్ కంటెంట్ వచ్చేసరికి ఎవరో ఒకరు గెస్ట్ వస్తున్నారు, అది మొత్తం ఎడిటింగ్ లో కట్ చేసేస్తున్నారు. కొంచెం కంటెంట్ ఎక్కడో ఈ 2 weeks మిస్ అయింది బిగ్ బాస్ సీజన్ అయితే అని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ.